హైదరాబాద్ జీసీసీల మార్కెట్లో రికార్డు సృష్టించింది. అసలేంటి జీసీసీలు? ఈ రికార్డ్ ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఐటీ నగరం మాత్రమే కాదు, ఇది ఇప్పుడు భారతదేశంలో జీసీసీల రాజధాని. 2025లో హైదరాబాద్ ఒక చరిత్ర సృష్టించింది. కొత్తగా స్థాపించబడిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే జీసీసీలలో బెంగళూరుని దాటేసి దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. జనవరి నుండి నవంబర్ 2025 వరకు దేశవ్యాప్తంగా ఏర్పడిన కొత్త జీసీసీలలో దాదాపుగా 46% వాటా హైదరాబాదే దక్కించుకుంది. మొత్తంగా 41కి పైగా కొత్త జీసీసీలు ఈ ఏడాది హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎందుకు కంపెనీలు బెంగళూరుని వదులుకొని హైదరాబాద్ని ఎంచుకుంటున్నాయి అనేది. దీనికి మొదటి కారణం కాస్ట్ అడ్వాంటేజ్. హైదరాబాద్లో ఆఫీస్ రెంట్లు కానీ, ఆపరేషన్ ఖర్చులు కానీ ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. రెండో కారణం స్కిల్డ్ టాలెంట్. ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది గ్రాడ్యుయేట్స్ హైదరాబాద్ నుంచి తయారవుతూ ఉన్నారు. ఇంకా మూడో కారణం స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి కమర్షియల్ స్పేస్ అందుబాటులో ఉంది. 2025 మొదటి త్రైమాసికంలో అంటే ఫస్ట్ క్వార్టర్లో చూసినట్లయితే 4 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ నమోదైంది. మొత్తం నగర ఆఫీస్ స్టాక్ ఇప్పుడు 140 మిలియన్ స్క్వేర్ ఫీట్స్కు చేరువలో ఉంది. ఏఐ, ఇంజనీరింగ్, ఫార్మా, బిఎఫ్ఎస్ఐ, డీప్ టెక్ రంగాల్లో భారీగా ఈ జీసీసీలు స్థాపించబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలసీ సపోర్ట్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జీసీసీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే హౌసింగ్ డిమాండ్ పెరుగుతుంది. దాంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత బలపడుతుంది. ఇప్పటికే ఈ వెస్ట్రన్ కారిడార్ కమర్షియల్ ఇంకా రెసిడెన్షియల్ మార్కెట్లు వేగంగా ఎదుగుతున్నాయి. భారతదేశంలో మొత్తం 1800కు పైగా జీసీసీలున్న 2025 మాత్రం హైదరాబాద్దే అని చెప్పాలి. మరి 2030 నాటికి పరిస్థితి ఎలా ఉంటుంది? హైదరాబాద్ గ్లోబల్ టెక్ మ్యాప్లో మరింత బలంగా విస్తరిస్తుందా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా బిజినెస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.